కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పొజిషన్ ఆఫ్ అ స్పీకర్. స్పీకర్ పదవికి సంబంధించి కింది ప్రకటనలు పరిగణించండి అంటున్నారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు స్పీకర్ పదవికి సంబంధించి. అండ్ రిమెంబర్ ఇక్కడ స్పీకర్ అని అంటే ఇట్ కెన్ బి రిగార్డింగ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ ఇట్ కెన్ బి రిగార్డింగ్ ద లోక్సభ యాజ్ వెల్. బట్ స్టేట్మెంట్స్ చూస్తే లోక్సభ స్పీకర్ గురించి ప్రస్తావిస్తున్నారా లేదా లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గురించి ప్రస్తావిస్తున్నారా మనకు తెలిసిపోతుంది. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ స్పీకర్ ద ప్రెసిడెంట్ అపాయింట్స్ వన్ ఫ్రమ్ ద హౌస్ టు ప్రిసైడ్ అంటున్నారు. సో ప్రెసిడెంట్ అంటున్నారు కాబట్టి వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద లోక్సభకి సంబంధించి. సో స్పీకర్ లేనప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే అబ్సెన్స్ అన్నారు అంటే గైర్ హాజరు, ఏదైనా కారణం అవ్వచ్చు. స్పీకర్ లేనప్పుడు ఆ పదవి ఖాళీగా కాదు, పదవి ఖాళీగా ఉండడం వేరు, దట్స్ వేకెన్సీ. రాకపోవడం, గైర్ హాజరు అవడం, దట్స్ అబ్సెన్స్. సో ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ స్పీకర్ ద ప్రెసిడెంట్ అపాయింట్స్ వన్ ఫ్రమ్ ద హౌస్ టు ప్రిసైడ్. స్పీకర్ లేనప్పుడు లేదు గైర్ హాజరైనప్పుడు అధ్యక్షుడిగా సభ నుండి ఒక సభ్యుడిని రాష్ట్రపతి నియమిస్తారు స్పీకర్గా అని అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఇన్ ద వేకెన్సీ ఆఫ్ స్పీకర్ పొజిషన్ అంటే ఒకవేళ పదవి ఖాళీగా ఉంటే ఎనీ పర్సన్ ఫ్రమ్ ద ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ యాక్ట్ యాజ్ అ స్పీకర్. అంటే స్పీకర్ స్థానం ఖాళీగా ఉన్నప్పుడు చైర్పర్సన్ ప్యానల్లోని ఎవరైనా సరే స్పీకర్గా వ్యవహరిస్తారు అని అంటున్నారు. అండ్ వాళ్ళు అడుగుతుంది ఏంటి, వీటిలో ఏవి సరి అయినవి కావు, రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అబ్సెన్స్ ఆఫ్ స్పీకర్ గైర్ హాజరైనప్పుడు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఏదైతే ఉందో వాళ్ళల్లో ఒకళ్ళు స్పీకర్గా యాక్ట్ చేస్తారు. ఎప్పుడైతే స్పీకర్ పదవి ఖాళీగా ఉంటుందో అప్పుడు సభలో ఒకళ్ళని రాష్ట్రపతి స్పీకర్గా అపాయింట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమనుంది, అబ్సెంట్ అయినప్పుడేమో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, వేకెంట్గా ఉన్నప్పుడేమో ఎవరో ఒకళ్ళు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ నుంచి స్పీకర్ అయిపోతారు అని. నో. సో ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఏదైతే ఉందో అందులో ఒకళ్ళు స్పీకర్ ఎప్పుడవుతారు, స్పీకర్ అబ్సెంట్ అయినప్పుడు. అంటే స్పీకర్ పదవిలో ఒకళ్ళు ఉన్నారు బట్ వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకోటి కూర్చోబెడతాను అక్కడ. కానీ అసలు స్పీకర్ పొజిషన్ వేకెంట్గా ఉంటే, పదవి ఖాళీగా ఉంటే అప్పుడు ఎవరినో ఒకళ్ళని అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్. సో దీనికి ఇది రీజన్, దీనికి ఇది రీజన్. అంటే బేసిక్గా ఈ రెండు కూడా తప్పుగానే ప్రస్తావించారు. వాళ్ళు అడిగింది కూడా ఏవి తప్పు అని అన్నారు. సో రెండు తప్పు కాబట్టి both 1 and 2 ఏదైతే ఉందో థర్డ్ ఆప్షన్ దట్ విల్ బి ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 80.